ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వీడియో వచ్చి నిన్న తీసిన. రేపు మా పెళ్లి రోజు అన్నాక ఈ ముందు రోజే నేను గులాబ్ జాములు చేసి పెడదామని చెప్పి తీస్తున్నాను. దానికోసం గులాబ్ జాములు ప్యాకెట్ కట్ చేసి పాలు పోసి పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇది పిండి పాలు పోసి కలుపుకోవాలి. తర్వాత పిండి ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి షుగర్ స్మెల్ కోసం కొంచెం ఇలాచీలు దంచేసి పెట్టాలి. ఇలాచీలు దంచేయడం వల్ల మంచి వాసన వస్తుంది అన్నట్లు. సో ఈరోజు గులాబ్ జాములు కాకుండా ఇట్లా చపాతీలాగా చేసి కట్ చేసి ఇట్లా రోల్ చేసినాను. అది కొంచెం ఫ్లవర్ లాగా అయితే వచ్చింది. అది కొంచెం ఇట్లా చపాతీలాగా చేసి ఇట్లా కట్ చేసి ఇట్లా రోల్ చేస్తే కొంచెం ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది కొత్తగా ఉందని చెప్పి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకొకటి గులాబ్ జామ్స్ ఎక్కువ కూడా అయ్యాయి. ఇట్లా ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. తర్వాత ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించింది. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అన్నీ ఫ్రై చేసుకోవడమే. కానీ ఈ గులాబ్ జాములు కొన్ని వెళ్ళగా చేసినానంటే అట్లా మా ఆయన గులాబ్ జాములు లాగానే తింటాడు. అందుకని అట్లా ఇవి వచ్చేసి మార్క్ చేసిన ఇట్లయితే చాలా బాగున్నాయి కదా. ఇట్లా చేసేసి పాకంలో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా అయిపోయింది. ఈరోజు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.